అప్పులు ఎగ్గొట్టేయండి. క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టకపోయినా ఏం గాదు. ఇలా మాట్లాడటం నేను జూసా. ఇది కరెక్టేనా అసల? మీరు వీడియోలు సరిగ్గా చూడలేదనుకుంటా ఎప్పుడు కూడా. హ్మ్. నేను ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా అప్పులు ఎగ్గొట్టమని కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కట్టొద్దని కానీ, లోన్స్ కట్టొద్దు కానీ ఎప్పుడు చెప్పను నేను. హ్మ్. అందరికీ ఏం చెప్తా నేను, మీరు ఏ కారణం చేతనైనా మీరు అప్పుల పాలైతే, లేదా మీరు లోన్స్ కట్టలేని పరిస్థితి ఉంటే వాటిని ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్తాను అంతే. హుహు. ఎందుకంటే ఒక వ్యక్తి అప్పు ఎగ్గొట్టడం వల్ల, లేకపోతే లోన్లు కట్టకపోవడం వల్ల సమాజంలో అలజడి రేగుతుంది తప్ప హ్మ్. దానివల్ల ఏం జరగదు. అంటే చాలామంది ఇలా అర్థం చేసుకుంటున్నారు. పూజారి గారు చెప్పారు. ఆ ఫేమస్ అడ్వకేట్ కట్టకపోయినా ఏం గాదు. ఎవడొచ్చి ఏం పీకలేడు. ఇలాంటి కామెంట్లు నేను చూస్తా ఉన్నాను సార్ కింద వీడియో కింద. అందుకే చెప్తున్నా నేను. నేనైతే ఎప్పుడు అట్లా చెప్పలే కానీ మార్కెట్ అట్లుంది. అది ఏమని అంటే ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డులు తీసుకున్నారా కట్టద్దు, లేదా లోన్ తీసుకున్నారా కట్టద్దు అని చెప్తున్నారు. హుహు. అట్లా కాదు అది. నేను ఏం చెప్తున్నా ఏంటంటే, నువ్వు క్రెడిట్ కార్డులు తీసుకున్నా, పర్సనల్ లోన్స్ తీసుకున్నా, బిజినెస్ లోన్స్ తీసుకున్నా, లేకపోతే జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా, 99% పీపుల్ ఎప్పుడు కట్టాలనే అనుకుంటారు. ఎవ్వరు కూడా కట్టద్దు, తీసుకున్న వాళ్ళ దగ్గర కట్టద్దు అని ఎవ్వరు అనుకోరు. హ్మ్. అది ఫస్ట్. సెకండ్ ఏముంటుందంటే ఏంటంటే, వానికి ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఎప్పుడొకప్పుడు ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదురవుతుంది 100%. ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. ఆ ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదురైనప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఏంటంటే, మనం రెగ్యులర్గా పేపర్ చూస్తుంటాం కదా, పేపర్లలో అప్పులు ఎక్కువైపోయినా ఆత్మహత్య చేసుకోవడం, అప్పులు ఎక్కువైనా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం, అప్పులు ఎక్కువైపోయినాయనో లేదా ఫైనాన్షియల్ ఇష్యూలో మర్డర్ చేయడం లాంటివి జరుగుతున్నాయి.